వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజ్. అపాయమెరగని ప్రయాణమే మేలన్నో, బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్నా. అవనిలోన మన ప్రాణం గొప్పది రోరన్నో, బ్రతుకు విలువను తెలుసుకొని రోడెక్కన్నా. ట్రాఫిక్ నియమం మానవ రక్ష, అది తెలుసుకోకుంటే నీ బలి శిక్ష. అపాయమెరగని ప్రయాణమే మేలన్నో, బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్నా. రోడ్డు మీదనే డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోనులో బిజీ ఉంటారు. ఎయిర్ ఫోన్లతో చెవులను మూసి ప్రమాదాలను తెచ్చుకుంటారు. ఎడమ చేతేమో ఫోను వదలదు, ఒంటి చేతితో స్టీరింగ్ తిప్పలు. ఫోను మాటలలో మునిగిపోతారు, డ్రైవింగ్ ధ్యాసను మర్చిపోతారు. భుజము చెవులకు హత్తుకుంటారు, చెవులకు హత్తుకుంటారు, క్షణముల ప్రాణం తీసుకుంటారు. అపాయమెరగని ప్రయాణమే మేలన్నో, బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్నా. ప్రాణం పోతే తిరిగి రాగా ప్రమాదానికి దూరం ఉండడానికి ప్రజలు చైతన్యపరుస్తున్న ఐరాల సునీల్ గారికి రవాణా శాఖ ప్రత్యేక అభినందనలు. ఓటరు బీరు విస్కిలు వేసి వాహనాలను నడుపవద్దురా. అందుకిక్కుతో విర్రవీగుతో రోడ్డు మొత్తము నాదేనంటో. ఇల్లు వదిలితే తిరిగి వచ్చేటి భరోసా లేని రోజులు తమ్మి. కండ్ల ముందటే రక్తపు మడుగులు చూస్తూనే ఉన్నాము శవాల కుప్పలు. తాగిన మత్తుల డ్రైవింగ్ చేయకు, తాగిన మత్తుల డ్రైవింగ్ చేయకు, యమలోకానికి దారులు వెతుకకు. అపాయమెరగని ప్రయాణమే మేలన్నో, బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్నా. అపాయమెరగని ప్రయాణమే మేలన్నో, బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్నా. అవనిలోన మన ప్రాణం గొప్పది రోరన్నో, బ్రతుకు విలువను తెలుసుకొని రోడెక్కన్నా. ట్రాఫిక్ నియమం మానవ రక్ష, అది తెలుసుకోకుంటే నీ బలి శిక్ష. అపాయమెరగని ప్రయాణమే మేలన్నో, బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్నా. ఈరోజు 36వ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఒంగోలు నగరంలో నేను, మన పార్లమెంట్ సభ్యులు మాగడి శ్రీనివాసరెడ్డి గారు, శాసనసభ్యులు జనార్దన్ గారు, కలెక్టర్ గారు సమీమ్ అన్సారియా గారు, ఎస్పీ దామోదర్ గారు, డిటిఓ సుశీల గారు, మరి ఇతర అధికారులు పౌరులతోటి మనం మార్చి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, ప్రాణాలు చాలా విలువైనవి. రోడ్డు భద్రతకి ప్రభుత్వం కానీ చాలా పెద్దపీట వేస్తూ ఉంది.
ఈ ప్రాణ రక్షణ కోసం ప్రజలు కూడా తమ ముందు సహకారం అందించాలి. అదేవిధంగా బైక్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి. అదేవిధంగా బైక్ మీద కెపాసిటీ మించి ముగ్గురు కూడా ఎక్కకూడదు. ఆటోలు ఇటువంటి వాటిలో కూడా నిర్దేశించినంత వరకే ప్రయాణికులు ఎక్కాలి. తాగి వాహనాలు నడపకూడదు. అదేవిధంగా రోడ్డు దాటేటప్పుడు కానీ పోలీసుల యొక్క సూచనల ప్రకారం మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వాహనదారులు నిద్ర వచ్చినట్టయితే రోడ్డు పక్కన వెహికల్స్ ఆపుకొని చేసుకోవాలి. అదేవిధంగా ఈ మధ్య సంఘటన చూస్తూ ఉంటే నిన్న మా కొండేపులో కూడా ముగ్గురు తాగి ఎదురుకొచ్చిన ట్రాక్టర్తో ఢీకొనడంతో అక్కడక్కడ ఇద్దరు మరణించడం జరిగింది. ఇంకొకళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. దీనికి కారణం కూడా మా ఆల్కహాల్ సేవించి వెహికల్స్ నడపడం, రోడ్డు నియమాలు పాటించకపోవటం, కుటుంబం వచ్చేసరికి యజమాని లేకపోవటం, ఆ కుటుంబంలో మిగిలిపోయినటువంటి పరిస్థితి చాలా అగమ్యగోచరంగా తయారవుతుంది. దీనికోసం చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి ప్రభుత్వం నిర్దేశించినటువంటి పరిస్థితి ప్రాణాలను కాపాడుకోవాలి. కుటుంబం నెల పూర్తిగా కూడా ఈ సేఫ్టీ వీక్ అనేదాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం వారు ఆచరణలోకి తీసుకొచ్చి ఈరోజు ఒంగోలు పట్టణంలో మంత్రి గారు స్వామి గారు ఉన్నారు, స్థానిక శాసనసభ్యులు జనార్దనరావు గారు ఉన్నారు, కలెక్టర్ గారు సరియా గారు ఉన్నారు, ఎస్పీ గారు దామోదర్ గారు ఉన్నారు. ఇక అధికారులు మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ భద్రత ఏమిటనేది ప్రజలకి వివరించే విధంగా కూడా ఈ వారోత్సవ పాదయాత్రలాగా దీనిని కూడా ఒక యాత్ర జరుపుకుంటూ హెల్మెట్ వాడకం ఏమిటనేది కూడా ఒక వివరణ అనేది తెలిపేదాని కొరకే ఈ కార్యక్రమాన్ని ఒక నెల రోజులుగా సాగించే దాని కొరకు ముందుకు వెళ్తున్నాం. శ్రద్ధ వహించండి, భద్రత అనేది పాటించండి. చాలా యాక్సిడెంట్స్ అనేది జరుగుతున్నాయి మనం పరిపాటిగా కూడా చూస్తుంటాం. అందుకు కొత్తగా కేంద్ర మంత్రి వారు నితిన్ గడ్కరీ గారు అయితే యాక్సిడెంట్ జరిగిన స్థలంలోనే ఎవరన్నా దానిని ఇన్ఫార్మ్ చేసి యాక్సిడెంట్ అయిన మనిషికి 25,000 రూపాయల పారితోషికం కూడా ఇచ్చేదాని కొరకు ప్రకటించున్నారు. పార్లమెంట్లో కూడా వారు దాని గురించి కూడా వివరించున్నారు. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ఆలోచించి వారికి ఎక్కడ అక్కడ కావాల్సి వచ్చినా ఇమీడియట్గా అంబులెన్సులు కూడా పంపించి పరిసర ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్ కూడా తీసుకెళ్లి వారికి చికిత్స చేయించేటట్టు కూడా ఏర్పరుస్తున్నారు. అయినా వీటన్నిటికి కూడా కారణం అనేది మనం నియమాలు పాటించకుండా ముందుకు వెళ్ళటం అనేది. హెల్మెట్ పెట్టుకోవాలి. ముగ్గురు అనేది ప్రయాణికులు అనేది కూడా టూ వీలర్లో లేకుండా ఆటోలో కూడా ఎక్కువ మంది ప్రయాణం చేయడం చూసాం. చిన్నపిల్లల స్కూల్ చిల్డ్రన్ కూడా తీసుకెళ్ళి వారికి కూడా ఇవన్నీ ఒక మార్గాలు అనేది కూడా నియమించే దాని కొరకు మన ఆర్టీఓ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు ఇక్కడ. వారు కూడా అందరూ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువగా కూడా దీంట్లో శ్రద్ధ వహించవలసిన ఉన్నదనేది కూడా తెలుపుకుంటూ 36th నేషనల్ సేఫ్టీ మంత్ మన జనవరి 15 నుంచి ఫిబ్రవరి 16 వరకు నేషనల్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ అందరూ కూడా ఒక అవగాహన కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి మన మంత్రి గారు స్వామి గారు, మన ఎంపీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మన డిటిసి సుశీల గారు అందరం కూడా ప్రజల సేఫ్టీ కోసం ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఎక్కువ కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయంటే మనం తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోలేకపోవడమే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు డ్రింక్ అండ్ డ్రైవ్ కొంతమంది చేసి యాక్సిడెంట్ అయ్యి ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి ఏదైనా కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా గుర్తుపెట్టుకొని మనం సేఫ్టీగా ఉండాలి అనేది ప్రతి డ్రైవ్ చేసే వాళ్ళు కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఈరోజు సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత కొంతమంది మోటార్ సైకిళ్ళ మీద కూడా కారులో ఒకటైతే మోటార్ సైకిల్ మీద కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ వెళ్ళే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఏదైనా చిన్న పొరపాటు జరిగినప్పుడు అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. దీనికోసం అని చెప్పేసి సెల్ ఫోన్ ఒకటి, హెల్మెట్ కూడా ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవటం వల్ల సేఫ్టీ ఉంటుంది. ఏదైనా స్కిడ్ అయినా లేకపోతే ఏదైనా వచ్చినా కూడా మనకి హెల్మెట్ వల్ల ఉపయోగం ఉంటుంది. కాబట్టి హెల్మెట్ కూడా ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే మధ్యలో ఫోన్ వచ్చినప్పుడు సైడ్ ఆపుకొని మాట్లాడి మళ్ళీ వెళ్తే అది కూడా మంచిదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ సేఫ్టీ మెజర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకొని మీరు జాగ్రత్తగా ఉండాలనేదే ఈరోజు మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం కూడా పెట్టి మీ అందరికి కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం.
మేము కూడా ప్రభుత్వం తరఫున ఎక్కడెక్కడ ఫాస్ట్గా వెళ్తాయో డివైడర్స్ పెడుతున్నాం, ఎక్కడెక్కడ లైన్స్ ఇస్తున్నాం, అన్నీ కూడా సేఫ్టీ జోన్స్ అన్నీ కూడా ప్రభుత్వం తరఫున అన్నీ కూడా పాటిస్తూ ఉన్నాం. రోడ్ సేఫ్టీ మంత్ జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరుపుకుంటున్నాము. ప్రజలకు రోడ్ సేఫ్టీ పైన అవగాహన తీసుకురావడానికి ప్రతిరోజు కూడా వివిధ యాక్టివిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వాకథాన్ కాలేజ్ స్టూడెంట్స్తో పాటు గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎంపీ గారు, గౌరవ ఎమ్మెల్యే ఒంగోలు గారు, ఎస్పీ, డిటిసి అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. రోడ్ సేఫ్టీ కోసం జిల్లా యంత్రాంగం కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాము. ఈ సందర్భంగా ప్రజలు అందరినీ కూడా ఏదైతే రోడ్ సేఫ్టీ మెషర్స్ ఉన్నాయో మీరు అందరూ కూడా పాటించాలని కోరుతున్నాను. ఈ రోజు మనం వాక్థాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. రోడ్ల మీద వెళ్తున్నప్పుడు 2 వీలర్స్ 4 వీలర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా హెల్మెట్ ధరించాలి. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్నటువంటి ఒక సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలి. అలాగే 4 వీలర్స్ వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ ధరించడం, అలాగే అన్ని పత్రాలు పెట్టుకోవడం, లైసెన్స్ హోల్డర్స్ ఉండటం, అన్ని ప్రికాషన్ తీసుకునేదానికి ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు మనం చేసుకోవడం జరిగింది. ఈ వాగ్దానంలో భాగంగా రాబోయే నెల రోజులు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ప్రజలందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ పెట్టుకోవడం, అలాగే హెల్మెట్లు ధరించడం, రహదారి నియమాలు పాటిస్తే యాక్సిడెంట్లు జరగకుండా ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఆ కుటుంబాలు చాలా హ్యాపీగా ఉంటాయి. థ్యాంక్ యూ. సార్ కొంతమంది యువత రేసులు చేస్తారు, మార్చి పెద్ద పెద్ద సౌండ్ చూశారు. సైలెన్సర్లు అన్ని కూడా ఒంగోలు పట్టణంలో దాదాపు 1500 సైలెన్సర్ని, మోడిఫైడ్ సైలెన్సర్ని మనం అన్ని పెరికి అన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఒక పెద్ద క్యాంపెయిన్ లాగా దాన్ని ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తాం. ఎక్కడ యూత్కి మళ్ళీ నేను వార్నింగ్ ఇస్తున్నాను, ఒంగోలు పర్టికులర్గా ఎవరైనా మళ్ళీ దొరికితే వాళ్ళ మీద పక్క కేసులు బుక్ చేసి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ని అందరినీ కూడా పిలిపించి ఇక్కడ కౌన్సిలింగ్ చేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎన్ని జరుగుతాయి. అందరూ కూడా మోడిఫైడ్ సైలెన్సర్ సౌండ్ వచ్చే వాటిని వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని తొలగించుకోండి. మా దృష్టికి వస్తే మాత్రం పక్క కేసులు ఉంటాయి. ట్రాఫిక్ నియంత్రణ చాలా అద్భుతంగా ఉంది. 60 అడుగుల రోడ్లు మాత్రం చేద్దాం. 1 by 1 ఇప్పుడు ట్రాఫిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 1 by 1 చేసుకుంటూ వస్తాం. ఇంకా సిగ్నల్స్ అన్ని కూడా మీరు చూసారు. అంబులెన్స్ రావడానికి ఇబ్బంది ఉంది. చేద్దాం, అన్ని చేస్తాను. వీ విల్ డూ ఇట్ 1 by 1 స్టెప్ చేసుకుంటూ వెళ్తాం. థ్యాంక్ యూ. సార్ ఒక్క నిమిషం చెప్పండి. 36వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు మనము కాలేజీ స్టూడెంట్స్తో వాక్థాన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నమెంట్ పార్లమెంట్ సభ్యులు మరియు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెయిన్లీ చెప్పేది ఏంటంటే రహదారి భద్రత రెగ్యులేషన్స్ని అందరూ కూడా విధిగా పాటించాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, హెల్మెట్ పెట్టుకోవడం, కార్లో వెళ్ళేటువంటి వాళ్ళు సీట్ బెల్ట్లు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా రెగ్యులేషన్స్ మంచిగా పాటించాలని కోరుకుంటూ, అట్లానే డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా ఈ ఫాక్ టైంలో చాలా కేర్ఫుల్గా వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఓవర్ స్పీడ్ లేకుండా వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ కూడా రహదారి భద్రతా నియమాలను పాటించాలని మరొకసారి కోరుకుంటున్నాను.